హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా నేను జీడిఎస్ పీపీఎంగా ఉన్నప్పుడు శాలరీ ఎంత వచ్చేది అనే దానిపైన వీడియో అయితే చేశాను. బట్ మనకి లేటెస్ట్గా అంటే 2024లో డిఏ ఇంక్రీజ్ అయింది కదా, ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి. డిఏ ఇంక్రీజ్ అయిన తర్వాత జీడిఎస్ పీపీఎం లేటెస్ట్ శాలరీ ఎంత వస్తుంది, అలాగే మనకి ఏబిపిఎం ఆర్ మెయిల్ క్యారియర్కి శాలరీ ఎంత వస్తుంది అన్న డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానితో పాటు మనకి కమెంట్ సెక్షన్లో చాలామంది క్యాండిడేట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే మనకి లెటర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి బైక్కి పెట్రోల్ ఛార్జెస్ ఏమన్నా ఇస్తారా అనేసి అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి డిఏ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ప్రీవియస్గా మనకి 46% డిఏ ఉండే, బట్ ప్రజెంట్ అది 50% అయితే అయ్యింది. సో 50% ఆల్రెడీ నేను డిఏ క్యాలిక్యులేషన్, బేసిక్ పే ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ వీడియోలో కేవలం ఆ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం బీపీఎం శాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాము. మనము ఈ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే మనకి శాలరీ ఇస్తారో దాన్ని టీఆర్సీఏ అనేసి అంటారు. టీఆర్సీఏ అంటే టైమ్ రిలేటివ్ కంటిన్యూటీ అలవెన్స్. సో మనందరికీ తెలిసిందే బీపీఎం యొక్క బేసిక్ పే వచ్చేసి 12,000 రూపీస్. అండ్ డిఏ మనకి ఇప్పుడు 50% అయ్యింది కాబట్టి 12,000లో 50% అంటే 6,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్. ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది కొంతమందికి 500 రూపీస్ ఇస్తారు, కొంతమందికి 250 రూపీస్ ఇస్తారు. సో ఈ 500 ఎవరికి ఇస్తారు, 200 ఎవరికి ఇస్తారు అనేది క్లియర్గా చూసినట్లయితే, మనకి ఎవరైతే ఓన్ హౌస్లో అంటే మీరు ఏదైతే విలేజ్లో పుట్టి పెరిగారో అదే ఊర్లో మీరు కనుక పీపీఎంగా సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ మీ ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటి క్యాండిడేట్స్కి ఏంటి అంటే 250 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద. అలా కాకుండా మీరు వేరే వాళ్ళ ఇల్లు రెంట్కి తీసుకొని, లేదంటే వేరే వాళ్ళ రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ కనుక మీరు ఆఫీస్ పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది 250 రూపీస్ తీసుకుందాం. ఈ క్యాండిడేట్కి 250 రూపీస్ ఇచ్చారు. సో మనకి బేసిక్ డిఏ అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అన్నీ కలుపుకొని 18,250 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఎర్నింగ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ డిడక్షన్స్ కనుక చూసినట్లయితే, ఆల్రెడీ చెప్పాను జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. దానికోసం 50 రూపీస్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ ఏంటి అంటే న్యూగా జాయిన్ అయ్యారు. వీళ్ళు ఎటువంటి యూనియన్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, అండ్ అలాగే వీళ్ళు ఎటువంటి పాలసీస్ కూడా తీసుకోలేదు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటివి ఏవి తీసుకోలేదు. సో డిడక్షన్స్ ఏవీ లేవు, ఓన్లీ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి మాత్రమే డిడక్ట్ అవుతున్నాయి. సో ఈ 18,250 అందులో నుంచి ఒక 50 రూపీస్ తీసేస్తే వీళ్ళకి ఇన్ హ్యాండ్ అంటే ప్రతి మంత్ 18,200 రూపీస్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో ఇది చూడొచ్చు మీరు, పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై 2024 అంటే లాస్ట్ మంత్ యొక్క పే స్లిప్ అన్నమాట ఇది. ఇన్ కేస్ మీరు కనుక ఆఫీస్ అనేది వేరే వాళ్ళ రూమ్లో అంటే వేరే వాళ్ళ ఇంట్లో కనుక రన్ చేస్తున్నట్లయితే అప్పుడు మీకు 500 రూపీస్ వస్తాయని చెప్పిన కదా. సో అలాంటి క్యాండిడేట్స్కి ఏంటి అంటే 18,200 ప్లస్ 250 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, 18,450 రూపీస్ అవుతుంది. సో వేరే విలేజ్లో బీఓ రన్ చేసే వాళ్ళకి శాలరీ 18,450 రూపీస్ వస్తుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి సింగిల్ హ్యాండెడ్ బీఓస్ ఉంటాయి, డబుల్ హ్యాండెడ్ బీఓస్ ఉంటాయి. సింగిల్ హ్యాండెడ్ బీఓస్ అంటే బీపీఎం ఒకరే 2 పనులు చేయాలి, బీపీఎం పని చేయాలి, ఏబిపిఎం పని చేయాలి. డబుల్ హ్యాండెడ్ బీఓస్ అంటే బీపీఎం ఉంటారు, ఏబిపిఎం ఇద్దరు సపరేట్గా ఉంటారు. సో మనకి ఏవైతే సింగిల్ హ్యాండెడ్ బీఓస్ ఉంటాయో వాళ్ళకి ఏబిపిఎం వర్క్ కూడా చేస్తున్నందుకు కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ కింద 1,170 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇన్ కేస్ మీరు కనుక సింగిల్ హ్యాండెడ్ బీఓకి సెలెక్ట్ అయినట్లయితే 1,170 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో 18,450 రూపీస్ ప్లస్ దానికి ఇంకొక 1,170 రూపీస్ యాడ్ చేసుకోండి. సో మీకు అరౌండ్ శాలరీ అనేది 19,600 వరకు వస్తుంది సింగిల్ హ్యాండెడ్ బీఓలో పనిచేసే బీపీఎంకి అయితే. ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయి కదా. నెక్స్ట్ మనం ఏబిపిఎం ఆర్ మెయిల్ క్యారియర్కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము.
సో మనం నెక్స్ట్ ఏబిపిఎం శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వీళ్ళ టీఆర్సీఏ 10,000, బీపీఎంకి 12,000 ఉంటుంది, ఏబిపిఎంకి 10,000 ఉంటుంది. నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్ 50%, 10,000లో 50% అంటే 5,000 డిఏ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకిల్ అలవెన్స్. సో మనకి అడిగారు కదా మనం లెటర్స్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పెట్రోల్ ఛార్జెస్ ఏమన్నా ఇస్తారా అనేసి. సో మంత్లీ 180 రూపీస్ సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేసి ఇస్తుంటారు. ఎందుకంటే మనకి పాతకాలం నుంచి ఉంది ఏంటి, పోస్ట్ మ్యాన్ అంటే సైకిల్ మీద వచ్చి లెటర్ ఇచ్చిపోతారు అనేసి. సో ఆ సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్ పే చేయడం జరుగుతుంది పర్ మంత్. ఏబిపిఎంకి ఇస్తారు, ఇది బీపీఎంకి ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్. ఇంకా మనం ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాలి, స్టాంప్ పెట్టించుకోవాలి లెటర్ డెలివరీ అయిన తర్వాత. సో ఆ పెన్స్ అలాంటి స్టేషనరీ కొనుక్కోవడం కోసం ప్రతి మంత్ 25 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఏబిపిఎం మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేసి 15,205 రూపీస్ ఉంటాయి. నెక్స్ట్ డిడక్షన్స్ వచ్చేసి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, వీళ్ళు కూడా అంతే 50 రూపీస్. అండ్ వీళ్ళకు కూడా ఎటువంటి అదర్ యూనియన్ సబ్స్క్రిప్షన్స్ లేవు, వేరే పాలసీస్ ఏమీ లేవు. సో ఓన్లీ 50 రూపీసే డిడక్ట్ అయితే అవుతున్నాయి. సో 15,205లో నుంచి 50 రూపీస్ డిడక్ట్ చేస్తే మనకి 15,155 రూపీస్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి జీడిఎస్ బీపీఎం అండ్ ఏబిపిఎంకి సంబంధించిన లేటెస్ట్ శాలరీ అప్డేట్స్ అండి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనం వర్క్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తుంటే మనకి టీఆర్సీఏ అనేది అంతే ఉంటుంది. బట్ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 1,000, 2,000 అలా ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి 6 మంత్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడైతే డిఏ అనేది ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు మనకి జీడిఎస్ ఎంప్లాయీస్కి కూడా డిఏ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎవ్రీ 6 మంత్స్ అరౌండ్ 3 to 4% డిఏ ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి మనకి 400 to 450 లేదంటే 380 to 450 ఎవ్రీ 6 మంత్స్ ఈ 400 అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇవి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా చాలామంది చాలా కమెంట్స్ అడుగుతున్నారు, లైక్ మనం టార్గెట్స్ అచీవ్ చేయకపోతే జాబ్లో నుంచి తీసేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా అనేసి. దానిపైన సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.